హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బేబీ కోసము బెడ్ రైల్స్ అయితే తీసుకున్నాను. బాబు ఈ మధ్య నిద్రలో కూడా అలా బెడ్ మీద నుంచి దొర్లిపోతున్నాడు. నాకు కొంచెం టెన్షన్‌గా ఉంది. అది నేను కంటిన్యూయస్‌గా నిద్రపోలేకపోతున్నాను. అందుకే ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఎలా ఉంది అండ్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి, ఇందులో ఏమేమి వచ్చాయి అంతా కూడా ఈ వీడియోలో నేనైతే ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీరు ఈజీగా కూడా సింగిల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. వీడియో వర్త్ అనిపిచ్చే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ ఇవొచ్చేసి ఐరన్ రాడ్స్ అండి. చాలా వెయిట్ ఉన్నాయి. మనకు దీంట్లో 6 ఐరన్ రాడ్స్ వస్తాయి. సైడ్ 2 ఐరన్ రాడ్స్ అయితే వస్తాయి. అండ్ మనకు ఇందులోనే ఒక మెష్ అయితే వస్తుంది. ఈ మెష్ వచ్చేసి నెట్ టైప్ ఉంది. ఒకసారి నేను ఓపెన్ చేసి కూడా ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో చూపిస్తాను. అండ్ ఇందులో అయితే గన మనము 2 సైడ్స్ కన్నా ఇన్‌స్టాలేషన్ చేసుకుంటే, ఆ 2 సైడ్స్‌ని కలపడానికి ఒక లింక్ మాదిరుంది. ఆ లింక్ అన్నది ఇందులో ఇచ్చారు. అండ్ మనకు స్క్రూ డ్రైవర్ అండ్ స్క్రూస్ కూడా దీంట్లో అయితే గన ఒక పెయిర్ అయితే గన ఇచ్చారు. అండ్ ఇందులోనే మనకి మాన్యువల్ అనేది ఇచ్చారు. సో, ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. బట్ దీంట్లో చదివితే నాకేం అంత అర్థం కాలేదు. అండ్ ఇదొచ్చేసి స్కానరు. సో, మనకి వీడియో వస్తుంది. జస్ట్ దాంట్లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది మాత్రమే ఉంటుంది. వాయిస్ అలా ఏముండదు. ఇవొచ్చేసి శాంపుల్ ప్రొడక్ట్ లూలాప్ కంపెనీ నుంచి బేబీ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇందులో వచ్చేసి మనకి బాడీ లోషను అండ్ బాడీ వాష్ అండ్ బేబీ షాంపూ అయితే ఇచ్చారు ట్రయల్ పర్పస్ కోసము. అండ్ ఇందులో అయితే గన మనకి స్టాండ్స్ అయితే ఇచ్చారు. అవి మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఈ స్టాండ్‌కైతే అటాచ్ చేసుకొని మనం మ్యాట్రెస్‌కైతే గన అటాచ్ చేసుకోవాలి. ఇవొచ్చేసి మనకు సైడ్ స్టాండ్స్ అటువైపు సైడ్‌కి, ఇటువైపు సైడ్‌కి 2 అయితే ఇచ్చారు. ఇదొచ్చేసి లాక్ సిస్టము. మనము పైకి, కిందకి అనుకోవడానికి లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. మనకు ఇందులో అయితే గన టోటల్ 6 రాడ్స్ అయితే ఉంటాయి. 4 అన్నవి సేమ్ సైజ్‌లో ఉంటాయి. ఇంకా 2 అన్నవి దానికంటే కొంచెము చిన్న సైజ్‌లో ఉంటాయి. అండ్ ఇందులో ఒక డిఫరెన్షియేషన్ అయితే ఉంది. ఈ చిన్న 2 ఉన్నాయి కదా! వాటికైతే గన ఓన్లీ హోల్స్ మాత్రమే ఉంటాయి. ఈ రిమైనింగ్ వాళ్ళకి స్క్రూ టైప్ ప్రెస్సింగ్ స్క్రూ టైప్ అయితే ఉంటుంది. నేనొకసారి చూపిస్తాను. మీకొక ఐడియా వస్తుంది. ఫస్ట్ రాడ్ తీసుకొని మిడిల్ రాడ్ ఇక్కడ మనకొస్తుంది. హోల్ లేనిది ఒకటి, హోల్ ఉన్నది ఒకటి. హోల్ లేని దానికి, హోల్ ఉన్న దానికి 2 కనెక్ట్ చేసి ఆ స్క్రూనయితే గన ఫిక్స్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే గన అదైతే లాక్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకా సేమ్ నెక్స్ట్ దాన్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అంటే మనకు ఒక సైడ్‌కి 2 పెద్ద రాడ్‌లు, ఒక చిన్న రాడ్ అయితే గన ఒక సైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, నేను 2 సైడ్‌లు అన్నవి అటాచ్ చేశాను. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము మెష్ అయితే ఉంటుంది కదా! దీన్ని రాడ్స్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి. ఇలా ఓపెన్ చేయగానే మనకి మిడిల్ మొత్తం మెష్ టైప్ ఉంటుంది. కొంచెము సఫకేషన్ అలా ఏం లేకోకుండా మంచిగా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. ఇటు సైడు, అటు సైడ్ అయితే జిప్ ఉంటుంది. సో, దాన్ని కవర్ చేయడానికి. ఇక్కడొచ్చేసి ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి చిన్న పాకెట్ లాగా అయితే ఇచ్చారు. నేను వీడియో కొంచెము ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. సో, వీడియో లెంత్ ఎక్కువైతుందని చెప్పేసి మీకొకసారి కంటిన్యూయస్‌గా చూసారంటే మీకర్థమైపోతుంది. ఇక్కడ పైన ఒక కార్నర్ ఉంటుంది గదా! ఆ కార్నర్ నుంచి ఫస్ట్ రాడ్‌నయితే తీసుకొని మొత్తం నీట్‌గా అయితే లోపలికి ఎక్కిచ్చేసేయాలి. దాని తర్వాత కింద ఉంటుంది కదా! కింద రాడ్‌ని గూడా సేమ్ అలాగే నీట్‌గా ఎక్కిచ్చేసుకొని ఇదన్నది కుచ్చు అనేది రాకోకుండా అటువైపుకి, ఇటువైపుకి ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా అరేంజ్ చేసుకోవడానికైతే వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్‌లో చూపిచ్చాం గదా! సైడ్ స్టాండు. ఈ సైడ్ స్టాండ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ గూడా అంటే సేము స్క్రూ ఉన్నది, స్క్రూ లేనిది. ఆ రెండిటిని అటాచ్ చేసుకొని స్క్రూ ఉన్న వైపు ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే లాక్ అయిపోతుంది. అండ్ సేమ్ కింద వైపు కూడా అలాగే ఉంటుంది. అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకుంటే ఒక సైడ్ మొత్తము ఫిక్స్ అయిపోయినట్లు. ఇలా ఫిక్స్ అయిన దాన్ని మనము నీట్‌గా మెష్‌నన్నది ఆ వైపుకి, ఈ వైపుకి అడ్జస్ట్ చేసుకొని, ఈ జిప్ అయితే ఉంటుంది కదా! ఈ జిప్‌నయితే మనము క్లోజ్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పాను గదా! సో, వీటిని ఎగ్జాక్ట్‌గా చివరి వరకు మనము కుచ్చు లేకోకుండా పెట్టుకున్నామంటే, ఈజీగా జిప్ అన్నది పడుతుంది. ఇంకోరి హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇంత కష్టపడుతున్నాను ఎందుకంటే, మా బాబు అసలు ఉండడం లేదు మంచం మీద. సో, విశ్వ అయితే ఆఫీస్‌కెళ్ళిపోతాడు. నేనొక్కదాన్ని మేనేజ్ చేయడం కష్టంగుంది. సో, అందుకోసమే తీసుకుంటాను. ఇది కొంచెం ప్రైజీనే. ఇదొచ్చేసి 2500 పడింది. 2 సైడ్స్ తీసుకున్నాను నేను.
ఏమన్నా జరిగే కంటే ముందు మనం ముందుగా ప్రివెన్షన్ అన్నది తీసుకుంటే చాలా బెటర్. యాక్చువల్‌గా నాకు ఈ ఉగాదికి శారీ తీసుకోమని విశ్వ డబ్బులిస్తే నాకు శారీ వద్దు. నాకిది ఆర్డర్ పెట్టని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టించుకున్నాను. ఫస్ట్ తనైతే ఒకటి ఇన్‌స్టాలేషన్ జేశాడు. తర్వాత నేను ఇంకో దాన్ని ఇన్‌స్టలేషన్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా! అని చెప్పేసి నాకు చాలా టైం పట్టింది. సో, వీడియో చూసుకుంటే కొంచెం సింపుల్‌గా అయిపోతుంది. ఇలా అంతా అయిపోయిన తర్వాత మనకి ఎల్ టైప్ స్టాండ్ అయితే ఉంది కదా! ఆ స్టాండ్‌ని ఫిక్స్ చేసుకోవాలి ఫస్టు. ఈ స్టాండ్‌కి హోల్స్ అన్నది ఉంటుంది. మన మ్యాట్రెస్ అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి కొంచెము అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రాడ్స్‌ని నీట్‌గా ఫిక్స్ చేస్తే ఇక్కడ హోల్ అన్నది ఒకటి ఓపెన్ అయిపోతుంది. మనకి ఎల్ షేప్ దాన్ని రాడ్‌లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. నేనైతే సెకండ్ హోల్ దగ్గర ఫిక్స్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెము హైట్ తక్కువ కావాలంటే థర్డ్, ఫోర్త్‌కి వెళ్ళండి. లేదు ఇంకా కొంచెం హైట్ ఎక్కువ కావాలంటే ఫస్ట్ స్క్రూ దగ్గర అయితే ఫిక్స్ చేసేసుకోండి. ఇలా స్క్రూ అన్నది లోపలే ఇస్తారు. అటువైపు, ఇటువైపు పెట్టేసి ఈ స్క్రూ డ్రైవర్‌తో లాక్ చేసేస్తే నీట్‌గా లాక్ అయిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత బెడ్ దగ్గరకైతే తీసుకొనొచ్చి చూపిస్తున్నాను. ఇటువైపు, అటువైపు ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి మ్యాట్రెస్ అయితే ఉంటుంది గదా! మ్యాట్రెస్‌ని నీట్‌గా పైకెత్తిన తర్వాత ఈ ఎల్ షేప్ దాన్ని లోపలికి ఇన్సర్ట్ చేసుకొని నీట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. అంతే అటువైపు కూడా ఫిక్స్ చేసుకుంటే మనకి స్టిఫ్‌గా అయితే ఉంటుంది. మనకు ఒక 3 ఇయర్స్ బేబీ వరకైతే పనికొస్తుంది. నేను చెప్పాను గదా! ఈ 2 తీసుకున్నాను కాబట్టి, ఈ 2కి కలిపి ఒక కనెక్టర్ అయితే ఉండి, ఆ కనెక్టర్‌నయితే నేను ఫిక్స్ చేసేసాను. ఇక్కడ చూడండి ఐరన్ మెటీరియల్ కాబట్టి స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత మనకి ఇలా డౌన్ చేసుకోవాలంటే సైడ్ బటన్స్ ఉన్నాయి గదా! బ్లూ కలర్ బటన్స్ అవి కనిపిస్తున్నాయి గదా! దాన్ని ప్రెస్ చేసేసి ఇలా కిందకనుకుంటే ఇలా నీట్‌గా అయితే వస్తుంది. ఫస్ట్‌లో మా బాబు అయితే ఏడ్చాడు. తర్వాతయితే అలవాటయిపోయింది. దీనికి సంబంధించిన మీకు ఏ డౌట్స్ ఉన్నా గాని నాకు కింద కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.